రకరకాల ఇష్యూస్ అండి. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ గా లీజ్ ఇస్తున్నారు. స్టాండింగ్ 20 మందిలో 300-400 మంది దాని ఇంట్రెస్ట్ కొంచెం పెట్టినప్పుడు ఆ 400 మంది లీజ్ తీసుకొని వేరే వాళ్ళు డెవలపర్ ఫార్మాట్ లో వస్తున్నారు. సంతోషరావు బల్గూరి, నేను తెలంగాణ ఫార్మర్స్ అసోసియేషన్కి అడ్వైజర్గా ఉన్నాను. ఈ స్కీమ్ తెలంగాణలో జనవరిలో లాంచ్ అయింది. 2019లో సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసినా కానీ మన తెలంగాణలో 2025లో లాంచ్ అయింది. దానికి టెండర్ నోటిఫికేషన్ రాగానే వేలాది మంది రైతులు అప్లై చేశారు. దీంట్లో సబ్స్టేషన్ నుంచి దూరాన్ని బట్టి కానీ ల్యాండ్ డాక్యుమెంట్స్ బట్టి కానీ చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు. మిగతా వాళ్ళని క్వాలిఫై చేసిన తర్వాత వాళ్ళందరూ పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ చేయడం గురించి ముందుకు వచ్చారు. దాంట్లో ఇప్పుడు 883 ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళందరి సౌలభ్యం గురించి, వాళ్ళందరికీ అవేర్నెస్ గురించి నవంబర్ 16-17 ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మేము ఒక సోలార్ ఫార్మర్స్ ఎంపవర్మెంట్ సమ్మిట్ అని కండక్ట్ చేశాము. దీనిలో టెక్నికల్ నోహౌ మొత్తం వాళ్ళకి డే 1 నుంచి కమెన్స్మెంట్ వరకు ఏం కావాలో ఆ నాలెడ్జ్ ఇచ్చాము. అలాగే డిఫరెంట్ వెండర్స్ ఇండియా మొత్తం నుంచి ప్యానెల్ వాళ్ళు, స్ట్రక్చర్ వాళ్ళు, ఇన్వర్టర్ వాళ్ళు, ట్రాన్స్ఫార్మర్ వాళ్ళు వీళ్ళందరినీ పిలిచి ఇక్కడ 50 స్టాల్స్ ఏర్పాటు చేసేసి వాళ్ళందరినీ వాళ్ళ మెటీరియల్ డిస్ప్లే చేసేసి వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. దీని గురించి రైతులందరికీ లాభం చేకూరుతుంది. అసలు ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది, ఫిజికల్గా ఎట్లా ఉంటుంది, ఏం రేట్ ఉంటుంది, ఇదంతా అరేంజ్ చేయడం జరిగింది. నిన్న మాలో ఒక పీపీఏ హోల్డర్ అయిన నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు వచ్చారు. ధనపాల్ సూర్యనారాయణ గారు వచ్చి నేను ఇనాగ్రేట్ చేశారు. ఈరోజు వైస్ చైర్మన్ తెలంగాణ ప్లానింగ్ కమిషన్ డాక్టర్ చిన్నారెడ్డి గారు వచ్చారు. వారు అన్ని స్టాల్స్ విజిట్ చేసేసి అందరు రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సందేశం కూడా వాళ్ళు ఇచ్చారు. ఈ 2 డేస్ కాన్క్లేవ్లో చాలామంది రైతులకు ఉన్న డౌట్స్ అవన్నీ క్లారిఫై అయిపోయినాయి. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలి. మేమందరము 1450 మెగావాట్స్కి పీపీఏ సైన్ చేశాము. ఈ 883 మంది అంటే సుమారు 6,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దీనికి ఒక 20% వరకు రైతులకు మేము పెట్టుకోవాలి. మిగతాదంతా బ్యాంకుల నుంచి లోన్స్ వస్తాయి. ఇది 25 ఇయర్స్ స్కీమ్. ఇది ఒకసారి మనం కమెంట్ చేసినాక 25 ఇయర్స్ వరకు మనకి ₹3.13 మనకి కంటిన్యూస్గా డిస్కమ్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. రైతులకి ఏదైతే మనం వ్యవసాయం చేయలేని భూములలో పెట్టుకోవాలి, కానీ మన దగ్గర ఇలాంటి వ్యవసాయ యోగ్యమైన భూములలో పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 4,500 ఎకర్స్లో రాబోయే 4-5 మంత్స్లో ఈ సోలార్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా డిస్కామ్స్కి తక్కువ రేట్లో పవర్ వస్తుంది. ఇప్పుడు మనం థర్మల్లో దీంట్లో అంతా పొల్యూషన్ చేసుకుంటా ₹6 మెగావాట్ కొంటున్నారు. రాబోయే రోజుల్లో 2047 కల్లా పొల్యూషన్ తగ్గాలి కాబట్టి తక్కువ రేట్లో వస్తుంది. ఫార్మర్స్కి కంటిన్యూస్గా కన్సిస్టెన్సీ ఇన్కమ్. సూపర్ సార్.